ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఒక పక్కేమో కేంద్రంలో భాగస్వామ్యం ఎలా ఉంది? ఈ మధ్య ఏంటో నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువ పెరుగుతున్నాయి అంటున్నారు, నిజమేనా? ఏం లేదు, పెరగటం ఏం లేదు, కానీ కూరగాయలు కూడా తక్కువగానే ఉన్నాయి. పప్పులు అన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. వృద్ధాప్యం పెన్షన్ మట్టుకు ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అయింది వచ్చి. బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. అది పదే పదే ఖజానాలో డబ్బులు లేవంటే కొంతమందికి ఏమో కొత్త పెన్షన్లు అంటున్నారు, మళ్ళీ ఉన్న వాళ్ళకి తీసేస్తారు. ఈ అవలంబన ఎందుకంటారు సార్? తీసేసే వాళ్ళు ఎవరు చేయట్లేదండి. 15,000 20,000 ఆదాయం వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ తక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళకి ఒకట్ల. పాప నిజమైన అర్హులను కూడా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. నిజమైన అర్హులు ఉండి కూడా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు. మీలాగే సార్ వాళ్ళకి అందట్లేదు అంటే వాళ్ళకే ఉన్నాయి, వచ్చే వాళ్ళకి వాళ్ళకు ఉన్నాయి. వితంతు పెన్షన్లకి 2 సార్లు ఇచ్చాడు. ఒకసారి ఆపేసి ఒకసారి ఇవ్వకుండా వాళ్ళగా అది ఇవ్వకుండా ఈ మొత్తం వృద్ధాప్యం వాళ్ళకి ఇవ్వకుండా అసలు మామూలుగా అసలు 3 సంవత్సరాలు అయింది. దాని ఇంత మటుకు ఇది లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళి అడిగినా కానీ సరిగ్గా రెస్పాన్స్ లేదంటున్నారు, నిజమేనా సార్? వాళ్ళు అదలందే మేమేం చేస్తామని అంటున్నారు వాళ్ళు. అది ఎలా ఉంది సార్ ఆచరణలో? రాష్ట్రం అభివృద్ధి అంటున్నారు, ఇటు పక్క అమరావతి అంటున్నారు, నిజమేనా? అభివృద్ధి చేస్తున్నారండి. ఈయన కూడా పట్టించుకోవాలిగా. పోలవరం చేస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు, అది చేస్తున్నాడు. వాళ్ళ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడే కానీ వీళ్ళ గురించి కూడా పట్టించుకోవాలిగా. 3 సంవత్సరాలు అయితే వృద్ధాప్యం వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇవ్వాలని లేదా? అది ఏమంటారు సార్? నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ఆడబిడ్డ నిధి ఇవ్వాలి. ఇంకా చూసుకుంటే 1,500 చొప్పున సంవత్సరం బారు 18,000. ఇటు పక్క నిరుద్యోగులకి ఉద్యోగాలు లేదా 3,000 ఇవ్వలేదు అన్నాడు, వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నాడు. వృద్ధాప్యం వాళ్ళకి చూసి ఇవ్వాలి. ముందు ఏంటంటే వాళ్ళు నలుగురు తెచ్చుకున్నారు, అయ్యో మనకు రాలేదని ఫీలింగ్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధగా 3 సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వీళ్ళకి ఇవ్వాలని లేదా, జ్ఞానం లేదా, ఆ మాత్రం లేదా? పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా కొద్దిగా స్పందిస్తే బాగుంటుంది ఇలాంటి సమస్యల పైన. ఉప ముఖ్యమంత్రి గారు ఎవరండి? ఇల్లు ఆ ఊర్లో ఈ ఊర్లో తిరుగుతున్నారు కానీ వీళ్ళ గురించి పట్టించుకుంటలా. నిన్న మొన్న ఒక వార్త హల్చల్ చేసింది సార్. ఏదైతే జన సైనికులకు సంబంధించి కొన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవా శ్రీధర్ గారు అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా ఆ అమ్మాయి పదే మీడియాలోకి వస్తుంది 3 రోజుల నుంచి. మనకు తెలియదండి, అటు తరగతి మరి మేము పట్టించుకోవాలి. నిబద్ధతగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, కొంచెం ఇలాంటి విషయాలు బయటికి రాకుండా ఉంటే బాగుండేది కదా. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు గుళ్ళు తిరగటం, అవి తిరగటం, ప్రజల గురించి పట్టించుకుంటలేదు ఆయన. అది తాట తీస్తాను, మీ అందరికి అండగా ఉంటాను. తాట తీస్తాడు, తీసుకొనే ఉండే వాళ్ళు. తాట తీసినా ఏది చేసినా ప్రజల గురించి పట్టించుకుంటా. ఆయన గుళ్ళు ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి హాజరవటానికి చేస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు ఆయన. ఎమ్మెల్యే స్థాయి ఉండే హోదాలో ఉండి కూడా మహిళల వేధింపులు, ఇలాగ అక్రమ సంబంధాలు ఎందుకండి? అందులో జనసేనలో పద్దాకు రిపీట్ అవుతున్నాయండి. అయితే అవన్నీ మామూలు. వాళ్ళకి మామూలు. ఇలాంటి వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు చేయరాడు, వాళ్ళకి అవన్నీ మామూలే. మహిళ ప్రభుత్వ ఉద్యోగి సార్, కొంచెం ఈ ఆవిడ దగ్గర అవడం, వాళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు దూరంగా ఉండడం, వాళ్ళ హస్బెండ్, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే స్థాయి హోదా వ్యక్తి చేస్తుంటే ఇబ్బంది కదా. ఆయనకి అలవాటే కదండి ఇలాంటి ఇలా అలవాటే. ఇప్పుడు వృద్ధాప్యం వాళ్ళకి పట్టించుకుందామే, మనం చేద్దామే అని అది లేదు, ఏది ఎవరికి లేదు. వాళ్ళ ఊర్లు ఆ ఊర్లు ఈ ఊర్లు ఆ ఊర్లు తిరగటం తప్ప ఏం కనపడతలే. అది అంటారు ప్రభుత్వం అయితే 2029 కష్టంగానే ఉంటుంది అంటారు. కరెక్ట్గా ఇదే వస్తారు, వీళ్ళే కూటమి ప్రభుత్వం వస్తుంది. 2 ఏళ్ల పరిపాలన, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఎలా అనిపిస్తుంది? 2 బాగున్నాయండి. కాకుంటే ఒకటి ఏంటంటే లాస్ట్ పెన్షన్లు ఇవ్వడంలో కొంచెం జాప్యం అవుతుంది. నేను ఆల్రెడీ 60 years దాటిపోయినాయి, నాకు పెన్షన్ రావాలంటే వెయిట్ చేయాలి అంతే. మిగతా అన్ని చాలా బాగున్నాయండి. రియల్ ఎస్టేట్ ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం పర్లేదు అనిపిస్తుంది సార్. రియల్ ఎస్టేట్ భూమి ఉందండి, పర్వాలేదు. గతం కంటే ఇప్పుడు బాగుందంటారా? గతమే బాగుందంటారా? ఇప్పుడే బాగుందండి గతం కంటే. డెవలప్మెంట్ అంశాలకు సంబంధించి కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. 10-15 ఏళ్ళు ఇవ్వగలిగితే ఒక అమరావతి కొలిక్కి వస్తుంది అంటున్నారు. అందులో 2029కి 40% ఉన్న పనులు పూర్తవుతాయి అంటున్నారు. చంద్రబాబు నాయుడు కానీ ఇంకొక 10 years ఉంటే 100% క్యాపిటల్ అయిపోతుంది. మళ్ళా జనాలకు పెడబుద్ధి కానీ వేరే ఆలోచన కానీ వస్తే దీని బతుకు ఇంతే. సపోర్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళ హయాం కొంచెం కొన్నాళ్ళు కొనసాగితే బాగుంటుంది అంటారు. 15 మినిమం 3 టర్మ్లు నడవాలండి. దీంతో కలిపి 3 టర్మ్లు అంటే 15 ఏళ్ళు నడవాలి. తర్వాత సంగతి రాజెవరో బంటెవరో. చూసే ఉంటారు 2-3 రోజుల నుంచి ఒక విషయం హడావుడి చేస్తుంది వార్తల్లో. ఏమిటి అంటే కనుక ఈ జనసేన ఎమ్మెల్యేలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవట్లేదు అంటున్నారు వాళ్ళు. సార్ అదే 5 వేడి విషయం కదా, ప్రభుత్వ ఉద్యోగిని వేధించారంట. 5 వేళ్ళు సమానంగా ఉండవు. ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు చెడ్డోళ్ళు కాదు బై బర్త్. అది వాళ్ళు తేల్చుకోవాలి.
అంటే మొదటి నుంచి చూసుకున్న కార్యకర్తలు ఎలా బిహేవ్ చేయడం కొంచెం నచ్చట్లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఆల్రెడీ కమిటీ కూడా వేశారు సార్, త్రిసభ్య కమిటీ. అది ఫ్యాక్ట్స్ అండ్ ఫాల్స్ అని బయటకు వస్తాయి, ఎంక్వైరీలోనే బయటకు వస్తాయి. వాళ్ళేమో ఆ అమ్మాయి దగ్గర ఈయన లేదు ఈయన దగ్గర వాక్ స్వాతంత్రం ఉంది, అందరికీ నోళ్ళు ఉన్నాయి. మరి నేను పెద్దవాడిని ఈ వయసులో ఆ మాట అనకూడదు. నందిని పందిని నందిని కూడా చేయగల ఘటనాఘటన సమర్థులు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మాకు తప్పు ఆయనకి రెండు వైపులా చూడాలి. న్యాయం చెప్పేటప్పుడు తప్పెంత ఉప్పెంత చూసుకోవాలి. ఒకవైపు మాట్లాడితే అది అన్యాయం చేసినట్టు అవుతాం, అంతే. ఏదేమైనా తేలాలంటారు. తేలాల్సిందే, జస్టిఫికేషన్ అయితే జరగాలి. ఇప్పుడు ఇది ఎమ్మెల్యే తప్పు చేశాడు అనుకోండి, లైఫ్ లాంగ్ అతనికి పనిష్మెంట్గా ఈజ్ నాట్ సపోజ్ టు కంటెస్ట్. అట్ ద సేమ్ టైం ఆయనకి రావాల్సిన ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఏమీ ఇవ్వకూడదు. మహిళ రాగానే మీడియాలోకి ఇంకా న్యాయం ఆవిడ వైపు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. తప్పు ఎవరైనా జరగచ్చు. కోరిక ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి. ఇదే తప్పు ఎక్కడ జరిగింది నిక్కచ్చిగా తేలేదు, సమర్థత చేయాలి, అంతేగాని. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మనిషి అది ఉడాల మనిషి అండి. మీ అందరికీ తెలుసో తెలీదో, నాకు ఆయన ఇంటర్మీడియట్ నుంచి ఆయన తెలుసు. నాకు ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, అదంతా. మొన్న పెమ్మసాని ఆయన్ని ఏదో కామెంట్ చేశాడు. పెమ్మసానిని కామెంట్ చేసే అంత స్థితి జగన్కి కానీ, నేను ఓపెన్గా చెప్తున్నా, జగన్కి, రాజశేఖర్ రెడ్డికి, వాళ్ళ నాయన ముగ్గురికి ఎవరికి లేదు. ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పందుల్ని నందుల్ని సప్లై చేసి బతికిన వాళ్ళు. పెమ్మసాని వాళ్ళు అలా కాదు. వాళ్ళు రాజ్యాలకి సేనాధిపతులుగా, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రావీణ్యత ఉంది, వాళ్ళకి ఒక స్టేటస్ ఉంది. వీళ్ళు నిజానికి రెడ్డి కాదు, రెడ్డి అని తగిలించుకున్న వాళ్ళు కానీ రెడ్లు కాదు. మీకు కావాలంటే కొండరెడ్లు అనే ఒక క్యాస్ట్ ఉంది పోయే వాళ్ళల్లో, అది ఎస్టీ కిందకి వస్తుంది. దాని సర్టిఫికేట్ కూడా ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1వ తారీఖు నుంచి చూస్తే రాష్ట్రంలో ఈ పథకాలన్నీ టయానికి ఇస్తున్నారా, ఏమేమి వస్తున్నాయి? ఇస్తున్నారు. ఇక్కడ పెన్షన్ ఇస్తున్నారు, రైస్ కూడా ఇస్తున్నారు. ఇబ్బంది లేదు కదా సార్? గతంలో డోర్ డెలివరీలు ఉండేవి, ఇస్తున్నారు. ఇంట్లో ఏమన్నా తల్లికి వందనం లాంటి పిల్లలకి డబ్బులు ఏమైనా పడ్డాయా? లేదండి మాకు. 1వ తారీఖు పెన్షన్ కరెక్ట్గా వస్తుందా? వస్తుంది. పనులు అన్ని దొరుకుతున్నాయి, పర్లేదా? జరుగుతున్నాయి. ఏం చేస్తుంటారు పనులు? ఏదో సిమెంట్ పనులు ఇలాంటివి చేసుకుంటున్నాం, పనులు కూడా జరుగుతున్నాయి. అమరావతి అయితే అందరికీ బాగుంటుంది, రేపు ఇటు పక్క అభివృద్ధితో పాటు సంక్షేమాలతో పాటు అన్ని బాగుంటాయి అని ప్రభుత్వాలు అంటున్నాయి. అంత టైం మనం ఇవ్వగలమా? 10 ఏళ్ళు అడుగుతున్నారు కదా వాళ్ళు. 10 ఏళ్ళు అడుగుతున్నారు, పర్వాలేదు, అడిగినా పర్వాలేదు. ఇళ్ల స్థలాలు ఏమన్నా వచ్చినాయా గతంలో కానీ ఇప్పుడు కానీ? లేదంటే రాలేదు ఇంకా. అదే పర్లేదా? నెల గడుస్తుందా? పర్లేదా? నెల గడుస్తుంది, మరి ఏం చేస్తాం. అలాగే అప్పుడేమో మాజీ ముఖ్యమంత్రి గారు 9 పథకాల్లో అప్పుడు భాగంగా ఉండేవాళ్ళు జగన్ గారి హయాంలో. అప్పుడు పర్లేదా? అప్పుడు పర్వాలేదు, మంచిగా ఉండేది. ప్రభుత్వాలు వచ్చాక చాలా వరకు పెన్షన్లు తీసేసి ఏం పోలేదు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఏంటంటే ప్రభుత్వము అలాగ నిలబెడుతుంది, అలాగ వెళ్తుంటే ఒక స్థాయిగా ఉంటుంది. మరి ఏంటంటే వాడికి ఇచ్చింది మళ్ళీ తీసిస్తే అవి కోదాలు పోతాయి. వాళ్ళు ఓటేసి ఉంటారు కదా. ఉంటుంది కదా, ప్రతిదీ ఓటకు నుండి పార్టీ సిస్టమ్ మారకూడదు. పార్టీ సిస్టమ్ మారకూడదు. నిజంగా అర్హులకి ఇస్తే బాగుంటుంది కదా. బాగుంటుందండి. ప్రభుత్వం కరెక్ట్గా వెళ్తుంది. ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పి ఆపేయడం, మళ్ళీ అదే బాబాయ్ గారు ఏమంటారు? జనసేనకు సంబంధించి ఈయన కూడా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏమంటారు? ఆయన మంచిగా చేస్తున్నారండి, ప్రభుత్వంలో బాగా హెల్ప్ చేస్తున్నారు. గత 2 రోజులుగా ఒక వార్త హడావుడి చేసింది. వాళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, రైల్వే కోడూరు ఆయన, ఒక అమ్మాయిని పాడు చేశాడని లేదా అమ్మాయిని వేధించారని వస్తుంది. నిజ నిర్ధారణ తేలేక ఆయన లోపల వేయడం బయట వేయడం తర్వాత చెప్తాము. పదే జనసేన నాయకులు ఇలాంటి ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మన వల్ల పరుగు పోతుంది అంటున్నారు. అదేనండి. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఏంటంటే అబ్బాయిలు ఒక కొద్దిగా మా ఒక్క అంట ఎవరు లేరని ఒక ఇటుగా మాట్లాడుతున్నారు. అది ఏంటంటే ఎన్నాళ్ళు ఒక అన్నాళ్ళు అయిపోద్ది. అప్పుడేటవుద్ది, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి ఇంకా కొన్ని కారణాల వల్ల పర్సనల్ విషయాలు కదా, ఒక ఉద్యోగాలు రావాలనే చేయాలనే వాళ్ళు మంచిగా ఉండాలి. ఎమ్మెల్యేలు అన్నా కనీసం అమ్మాయిల జోలికి వెళ్ళకుండా ఉంటే సరే. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళు అబ్బాయిలు ఏంటంటే మాకంటే ఇంకెవరు లేరని వీళ్ళు ఇచ్చేయడం చేసిన తర్వాత ఏంటంటే ఆడపిల్లలు చాలా దారుణంగా ఇది అయిపోతున్నాం. ఆవిడ అంటే 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, కడుపు వచ్చింది, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు. ఇచ్చింది ఏది మరి చేయొచ్చును కదా, చేసుకోవచ్చును కదా.
అంటే ఆ అమ్మాయి భవిష్యత్తు పోయినట్టుగా కదా. ఆ? అన్ని వీడియోలన్నీ చూపిస్తుంది కదా ఎవరు కలిసి ఉన్నామని. అదే 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 పాపం అది దాని గురించి కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ప్రభుత్వం వాళ్ళకి పట్టించుకుంటే ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. ఇస్తున్నట్లున్నాయి. నాకైతే ఏముండవు, కానీ పీపుల్ ఆర్ హ్యాపీ. ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క అమరావతితో పాటు మిగతా అన్ని అంశాలు ముందుకు తీసుకెళ్తాము. కొంత సమయం ఉండి ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఒక 10 ఏళ్ళన్న సమయం అడుగుతుంది సార్. ప్రభుత్వం అంత ఓపిక ఉంటుందా ప్రజలకి? ఉండాలి, లేదంటే ఆ ప్రజలకే నష్టపోతారు. అది ఎలా ఉంది సార్? ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పైన ఎన్డీఏ భాగస్వామ్యం ఖచ్చితంగా పోలవరం అవుతుంది అంటున్నారు కదా ఈసారి. ఎలా ఉంటుంది? అవన్నీ అవ్వాలి, అయితేనే కదా ఇద్దరికి, రాజకీయ నాయకులకి కానీ లీడర్షిప్కి కానీ ప్రజలకు కానీ ఇద్దరికి ఉపయోగం ఉండాలంటే సెకండ్ టర్మ్ ఉండాలి. అవన్నీ కలిసికట్టుగా వెళ్ళాలి. పర్లేదు సార్, పనులు అన్నీ దొరుకుతున్నాయి, ప్రజలకి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. గతంలో ఇసుక లేదు కాబట్టి అంత పనులు ఉండే కాదంటారు. ఇప్పుడు పర్లేదు కన్స్ట్రక్షన్స్ అందుకున్నాయి కదా. కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా. రియల్ ఎస్టేట్ ఏమన్నా కొంచెం కదిలినట్టు ఏమన్నా అనిపిస్తుంది? ఇప్పుడే, బట్ ఇట్ విల్ టేక్ టైం. అంత ఓవర్ నైట్ అయితే రాదు ఫస్ట్ టర్మ్లో ఉన్నట్లు, కానీ జరుగుతున్నాయి. కొద్దిగా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. కంపెనీస్ కోసం పదే విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. పర్లేదు అనిపిస్తుంది సార్. కొంచెం ఈసారి పారదర్శకంగా ఉంటాయి అంటున్నారు. వచ్చిన వాళ్ళు కూడా జెన్యూన్గా వస్తాం అంటున్నారు ఇక్కడికి. కొంతమంది కంపెనీలు పెట్టేవచ్చు, ఎవరైతే సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇండస్ట్రీలు కానివ్వండి. మనకి తెలిసేది న్యూస్ ద్వారానే కదా, మరి ఆ న్యూస్ బాగానే ఉంది కదా. అది